ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా మొదలైన నిరసన ర్యాలీలు తెలంగాణ రాష్ట్రం కొడంగల్ సభలో అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ను ఉరితీయాలని అయ్యప్ప స్వాములు పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామికి ప్రత్యేక పూజలు చేసి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాంధీ సెంటర్లో బైరి నరేష్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. హిందూ దేవుళ్లను దూషించే నీచుల్ని ఉరితీయాలంటూ భక్తులు డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరూ స్పందించకపోవడం హాస్యాస్పదమని వారు అన్నారు. దేవుడు హుండీల నుండి రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారు, కానీ దేవుడిని దూషించిన వారిని ఏమీ చేయకపోవడం దుర్మార్గమని వారు విమర్శించారు. మత విద్వేషాలు సృష్టించే బైరి నరేష్ ను ఉరితీయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. బైరి నరేష్ అనేటువంటి వ్యక్తి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి 200 మందితో ఆ సమావేశంలో హిందూ దేవీ దేవతలైనటువంటి అయ్యప్ప స్వామి వారిని హేళనగా మాట్లాడుతూ స్వామివారి యొక్క పుట్టుకను గురించి హీనాదీనంగా మాట్లాడినటువంటి వ్యక్తి బైరి నరేష్. ఈ బైరి నరేష్ మాట్లాడినటువంటి నాస్తికవాద ముసుగులో మాట్లాడినటువంటి ఈ వ్యక్తిని వెంటనే శిక్షించాలని, అతన్ని ఏమాత్రం కూడా ఉపేక్షించకూడదని, అతన్ని వెంటనే బహిరంగంగా ఉరిదీయాలని చెప్పేసి హిందూ సంఘాలు, అయ్యప్ప సేవా సంఘం, అయ్యప్ప స్వాములు, భవానీ స్వాములు, గోపయ్య స్వాములు అందరం కూడా నందిగాంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది, ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైరి నరేష్ అనేటటువంటి వ్యక్తులు చాలా చోట్ల చాలామంది హిందూ దేవీ దేవతలను కించపరుస్తూ ఉన్నారు. వీరికి చాలామంది రాజకీయ నాయకులు కూడా మద్దతిస్తూ ఉన్నారు. ఏ మాత్రం కూడా ఈ రకమైనటువంటి చర్యని ఉపేక్షించేది లేదు. రాములపల్లి గ్రామానికి చెందిన బైరి నరేష్ తెలంగాణ రాష్ట్రంలో ఒక సమావేశంలో హిందూ దేవతలను, అయ్యప్ప స్వామి జన్మ వృత్తాంతంపై అనుచిత వ్యాఖ్యలు చేసి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన నరేష్నిపై పీడీ యాక్టుతో పాటు సంఘ విద్రోహ శక్తిగా కేసు నమోదు చేయాలని హిందూ ధార్మిక సంఘాలు, అయ్యప్ప, భవానీ, గోపయ్య స్వామి దీక్షా స్వాముల సభ్యులు ముక్తఖండంతో అన్ని ప్రభుత్వాలు మద్దతు తెలిపి ప్రభుత్వ రాష్ట్రాలు నాయకులు